చూడండి ఒకసారి determine the nodal displacement. The nodal displacement that is q1 ఎంత q2 is equal to ఎంత q3 అంటే nodal displacement q1 q2 q3 ఎంత అడుగుతున్నాడు. At the same time stresses that is sigma 1 and sigma 2. sigma 1 ఎంత sigma 2 ఎంత అడుగుతున్నాడు. అలాగే strains epsilon 1 is equal to ఎంత epsilon 2 is equal to ఎంత. ఇక్కడ 2 ఎలిమెంట్స్ కాబట్టి 2 ఓకేనా. q1 q2 q3 అంటే లోడ్ 1 ఇలా ఇచ్చాడు, పొలం అంతా కూడా ఇలా ఇచ్చాడు. సో దాని యొక్క ఏరియా a1 is equal to 1000 అలాగే a2 is equal to సో 2000 ఇచ్చాడు ఓకేనా. సో మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది 1 ఇది 2. చూడండి ఒకసారి ఇది ఎలిమెంట్ నెంబర్ 1 ఇది ఎలిమెంట్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది నోడ్ 1 నోడ్ 2 అలాగే నోడ్ 3 1 2 అండ్ 3 నోడ్స్. ఈ నోడ్ 2 దగ్గర కొంత ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అన్నాడు, P అనే ఫోర్స్ ఓకేనా. సో నోడల్ డిస్ప్లేస్మెంట్స్ ఎంత అడుగుతున్నాడు, అలాగే స్ట్రెసెస్ స్ట్రెయిన్స్ అడుగుతున్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే K1 ఫైండ్ అవుట్ చేయాలి. K1 is equal to AE by L into 1 minus 1 minus 1 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్. సో దీనికన్నా ముందు ఎలిమెంట్స్ కింద డివైడ్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ డిస్క్రైబ్ చేయండి ఓకేనా. స్టెప్ 1లో డిస్క్రైబ్ చేయండి ఎలిమెంట్ నోడ్స్ ఓకేనా. ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2. సో ఎలిమెంట్ 1 ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 1 to 2 1, 2 నోడ్స్ కింద మిడిల్లో ఉంది. అలాగే ఎలిమెంట్ 2 2 3కి మిడిల్లో ఉంది. సో వచ్చిన తర్వాత ప్రతి దాని యొక్క స్టిఫ్నెస్ ఫైండ్ అవుట్ చేయండి. K is equal to A1 E1 by L1 into 1 minus 1 minus 1 1 ఓకేనా. సో మనకి A1 వాల్యూ తెలుసు. సో A1 వాల్యూ ఎంత ఇచ్చాడు 1000 into E1 వాల్యూ 2000 గిగా పాస్కల్ ఇచ్చాడు. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 into 10 to the power of 5 Newton per mm square ఓకేనా. 2 into 10 to the power of 5 Newton per mm square. సో 83 into 10 to the power of 9 Pascal. So 10 to the power of 6 తీసేస్తే సో 83 సో 10 to the power of 6 తీసేస్తే 83 into 10 to the power of 3 Newton per mm square Newton per mm square. ఇది 5 లో మాట్లాడుతున్నాడు. 0.83 into 10 to the power of 5 Newton per mm square. సో ఎలా రాసుకున్నా పర్లేదు. సో 83 Newton per mm square. సో క్యూబ్లోనే రాసుకుంటే ఏం కాదు ఓకే. సో చూడండి ఒకసారి E1 ఎంత 2 into 10 to the power of 5. సో మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. L1 ఎంత 200 into ఫస్ట్ మ్యాట్ 1 minus 1 minus 1 1. సో చూస్తే సో దీనికి వాల్యూ అనిపిస్తుంది. దీనికి బాటం కనిపిస్తుంది లేదు చూడండి ఒకసారి. సో ఇదంతా చేస్తే మనకి 1 ఎంత వచ్చిందంటే 1.6 into 10 to the power of 6 సారీ 1000 into 2 into 10 to the power of 5 by 100. సో 10 to the power of 6 వచ్చింది. ఇది 10 to the power of 6 ఓన్లీ 10 to the power of 6 వచ్చింది. 10 to the power of 6. సో 1 minus 1 minus 1 1. సో దీన్ని ఎలా రాయొచ్చు సో స్విఫ్ట్ బై చేస్తే 10 to the power of 6 minus 10 to the power of 6 minus 1 minus 10 to the power of 6 కింద రాసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ రాస్తాను ఇంటూ మల్టిప్లై చేస్తాను
total 10 to the power of 6, 10 to the power of 6, 10 to the power of 6, 10 to the power of 6. So ఇలా వచ్చింది. So it is in between 1 to 1 2 కింద. Next element 2 k1 find out. Element 2 find out చేయండి. So element 2 that is AE by A2 E2 by L2 into bracket 1 minus 1 minus 1 1. So చూస్తే A2 వాల్యూ ఎంత? సో సబ్స్టిట్యూట్ చేయండి. 2000 into సో mm లో ఇచ్చాడా చూసుకోండి. సో చూడండి ఒకసారి 2000 into 83 into 10 to the power of 3 4 by L2 అంటే సెకండ్ ఎలిమెంట్ యొక్క లెంత్ ఇది L2 that is 100 into 1 minus 1 minus 1 1. సో ఇదంతా చేస్తే సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ సో 1.6 into 10 to the power of 6 1.6 into 10 to the power of 6 1 minus 1 minus 1 1. సో నేను చేస్తే మొత్తం సింప్లిఫై చేస్తే ఎలా వచ్చిందంటే వాల్యూ చూడండి ఒకసారి 1.6 into 10 to the power of 6 minus 1.6 into 10 to the power of 6 1.6 into 10 to the power of 6 minus ఇది minus plus 1.6 into 10 to the power of 6. ఓకేనా? సో నేను ఇది చాలా క్లియర్గా రాశాను. ఇది 2కి 3కి మిడిల్లో ఉంది కాబట్టి 2 3 ఓకేనా? ఈ రాయడం రావాలి. ఇది 1 to 1 2 1 to 1 2 ఇది 2 3 2 3. సో చూడండి ఒకసారి దీని నుంచి ఇది లోకల్ స్టిఫ్నెసెస్. ఇది K1 K2 అనేది లోకల్ స్టిఫ్నెసెస్. దీని నుంచి గ్లోబల్ స్టిఫ్నెసెస్ రాయండి. గ్లోబల్ స్టిఫ్నెస్ అంటే K capital K it is equal to K1 plus K2 that is equal to so మనకి 3 నోడ్స్ కాబట్టి 1 2 3 కాబట్టి మనకు వచ్చే ఈక్వేషన్ 3 క్రాస్ 3 సో మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు నేను రాయొచ్చు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ K it is equal to చూడండి ఒకసారి ఫస్ట్ కాలమ్ 10 to the power of 6 ఫస్ట్ సెకండ్ కాలమ్ minus 10 to the power of 6 ఓకేనా? ఫస్ట్ థర్డ్ కాలమ్ లేదు కాబట్టి 0 ఫస్ట్ ఓకేనా? సెకండ్ రో ఫస్ట్ కాలమ్ సెకండ్ రో 2/1 minus 10 to the power of 6 అంటే ఇక్కడ 2 చూసుకోవడం ఇక్కడ 1 చూసుకోవడం ఓకేనా? అలాగే 2/2 అంటే 2/2 కాబట్టి ఎలిమెంట్ కాబట్టి 10 to the power of 6 ఓకేనా? ఇక్కడ కూడా ఉంది 2/2 సో మీరు ఏం చేస్తారు ప్లస్ 1.6 into 10 to the power of 6 ఓకేనా? అలాగే 2/3 లేదు సో ఇక్కడ 2/3 ఉంది కాబట్టి సో దీన్ని ఎలా రాయొచ్చు మైనస్ కొంచెం ఎలాగా రాసుకోండి మైనస్ 1.6 into 10 to the power of 6 ఓకే. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 1 2 3 1 2 3 థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లేదు 0 థర్డ్ రో సెకండ్ కాలమ్ మైనస్ 1.6 into 10 to the power of 6 థర్డ్ కాలమ్ 1.6 into 10 to the power of 6 ఓకేనా? సో ఇది రాయడం రావాలి. సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఇది K1 K2 అనేది లోకల్ దీస్ టూ ఆర్ లోకల్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్. సో బై యూజింగ్ దీస్ టూ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ we calculate సో గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. నాకు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వచ్చింది ఓకేనా? సో అంతా కనిపిస్తుందా ప్రతి ఒక్కరికి? చూడండి ఒకసారి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో దీని వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సో K గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఇంటూ Q
ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్. మనకు రిలేషన్ తెలుసు, ఇది అప్లై చేయడం దాని మీద. ఓకేనా? సో అప్లై చేస్తే మనం చూడండి ఒకసారి. కే అంటే సో గ్లోబల్ మ్యాట్రిసెస్ అప్లై ఈక్వేషన్. సో గ్లోబల్ అంటే 10 to the power of 6 minus 10 to the power of 6 0 minus 10 to the power of 6. సో ఈ వాల్యూ అంతా మనకు ఎంత వచ్చిందంటే చూడండి ఒకసారి. వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేస్తే సో యాజ్ యూజువల్గా ఎంత ఉంటే అంత రాసేసుకోండి. ఈ లోడు పీ దగ్గర లోడు ఎంత ఇచ్చే 2 into 10 to the power of 5. ఇది దీని యొక్క లోడు 2 into 10 to the power of 5. 2 into 10 to the power of 5 అంటే లోడ్ అప్లై చేస్తాను పెట్టుకోండి. అలాగే ఇదంతా 10 to the power of 6 plus 1.6 into 10 to the power of 6. ఇదే ఈక్వల్ minus 1.6 into 10 to the power of 6. Okay, next 0 minus 1.6 into 10 to the power of 6 is 1.6 into 10 to the power of 6. అలాగే q వాల్యూ q1 q2 q3. అలాగే it is equal to forces. సో ఫస్ట్ నోడ్ దగ్గర అలాంటి ఫోర్స్ అప్లై అవుతుంది, దట్ ఈస్ 0. సెకండ్ నోడ్ దగ్గర అప్లై అవుతుంది, దట్ ఈస్ ఎంత ఫోర్స్ 2 into 10 to the power of 5 అనే ఫోర్స్ లోడ్ అప్లై అవుతుంది. థర్డ్ నోడ్ దగ్గర 0. ఓకేనా? సో ఇది డీప్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇలా ఇచ్చాడు. పీ దగ్గర మాత్రం అంటే నోడ్ 2 దగ్గర మాత్రం లోడ్ అప్లై అవుతుంది కాబట్టి 2 into 10 to the power of 5. ఇన్ కేస్ నోడ్ 1 దగ్గర నోడ్ 3 దగ్గర ఎక్కడ అప్లై అయినప్పుడు లోడ్ అప్లై చేస్తుంది, కానీ ఎక్కడైతే ఫిక్స్ ఉందో అక్కడ లోడ్ అప్లై అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో, గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి. అప్లై బౌండరీ కండిషన్. అప్లై బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ అంటే ఏంటి? ఎక్కడైతే ఫిక్స్ అయి ఉందో ఆ ఎలిమెంట్స్ని పూర్తిగా ఎలిమినేట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నోడ్ 1 దగ్గర ఫిక్స్ అయి ఉంది అంటే ఫస్ట్ కాలాన్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ నోడ్ లోడ్ అప్లై అయ్యేవాడు దాన్ని ఏం చేయాలి. ఒక థర్డ్ నోడ్ ఏమైంది, లోడ్ అప్లై అయింది. సో థర్డ్ కాలము అప్లై చేసి, దట్ ఈస్ ఎందుకంటే ఇక్కడ Q1 Q2 డిస్ప్లేస్మెంట్ 0. సో అందుకనే Q1 Q2 Q3 ఎలాంటి డిస్ప్లేస్మెంట్స్ ఉండవు. ఓకేనా? ద వాల్యూ ఆఫ్ ద ఇక్కడ ఫిక్స్ అయి ఉంది కాబట్టి తెలిసినో ఇక్కడ Q1 ఉంటుంది, Q2 అలాగే Q3. సో ఇక్కడ ఫిక్స్ అయి ఉంది కాబట్టి Q1 Q3 0. సో Q2 డిస్ప్లేస్మెంట్ మాత్రం ఉంటుంది. సో అందుకనే నేను ఏం చేశాను, సో ఎక్కడైతే ఫిక్స్ అయి ఉందో ఆ ఎలిమెంట్స్ని 0 చేసాను. సో నాకు రిమైనింగ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, 10 into 10 to the power of 6 plus 1.6 into 10 to the power of 6. ఓకేనా? 10 to the power of 6 అంతేనే కదా? చూడండి ఒకసారి. 2/2 so 1.6. so it is equal to that is into equation అంతా మనం చేస్తే సెకండ్ ఈక్వేషన్ అంతా చేస్తే into so 10 to minus 10 to the power of q ఇది 0 కాబట్టి 0 అయిపోయింది, ప్లస్ 0 ఇది 0 అయిపోయింది అంటే minus 10 to the power of 6 into q1 డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి 0 అయిపోయింది. 10 into 10 plus 1.6 10 into 10 to the power of 6 into q2. ఓకేనా? సో ప్లస్ మైనస్, సో ఇది into 0 minus 1.6 into 10 to the power of 6 into q3 0 కాబట్టి ఇదంతా ఎలిమినేట్ అవ్వడం 0 అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 into 10 to the power of 5. అంటే ప్రతి ఈక్వేషన్ ఇది థాట్ ఈ రో
ఈ రో అంతటిని దీంట్లో మల్టిప్లై చేయండి. సో బికాస్ ఈ రెండు జీరో అవడం వల్ల మనకు Q3 కాంపోనెంట్ మాత్రం ఉంది. ఓకేనా? సో మనకి దీన్ని బట్టి Q2 వచ్చేసింది. Q2 ఎంత వచ్చింది చూడండి ఒకసారి. Q2 అంతా ఫైండ్ అవుట్ చేస్తే 0.076 వచ్చింది. 0.076 mm అంటే 1 mm కూడా కాదు. Q1 0 అలాగే Q3 0. సో మనకి డిస్ప్లేస్మెంట్స్ వచ్చేసింది. ఎందుకు Q1 0 అయింది, Q2 0, Q3 ఎందుకు 0 అయిందంటే బికాస్ దీస్ టూ ఎలిమెంట్స్ ఆర్ ఫిక్స్డ్ ఎలిమెంట్స్. సో అందుకని Q1 Q3 0 అయిపోయింది, Q2 మాత్రమే ఉంది. ఓకేనా? చూడండి ఒకసారి. Q1 0 అయిపోయింది, Q2 0 అయిపోయింది బికాస్ ఆ నోడ్ 1 నోడ్ 3 ఫిక్స్ అయి ఉంది కాబట్టి 0లు అయిపోయినాయి. ఇక నోడ్ 2 మాత్రం ఉంది, దట్ ఈస్ 0.076 mm. చూడండి ఒకసారి. రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. రియాక్షన్ ఫోర్సెస్ అంటే ఎక్కడైతే ఫిక్స్ అయ్యిందో ఆ ఎలిమెంట్ దగ్గర సమ్ రియాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఫిక్స్ అయ్యిందంటే నేను ఏం చెప్పాను, ఫోర్సెస్ ఎలాంటి ఫోర్సెస్ అప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమున్నట్టు, సో R1 ఉన్నట్టు, ఇక్కడ R3 ఉన్నట్టు. సో ఇంకొక ఈక్వేషన్ లెంత్ అయిపోతుందని ఇక్కడే చెప్తున్నాను. R1 R2. సో లాస్ట్ వన్ లేకపోతే ఇది 0, ఇది కూడా 0. సో చూడండి ఒకసారి. రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు ఫోర్సెస్ చూడండి ఒకసారి. R1 2 × 10⁵ అలాగే R3 రియాక్షన్ ఫోర్సెస్. రియాక్షన్ ఫోర్సెస్ ఫోర్స్ మ్యాట్రిక్స్. చూడండి ఒకసారి. నేను ఈ రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈక్వేషన్ మొత్తం అంతా రాయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 10⁶ మైనస్ 10⁶ 0 అలాగే మైనస్ 10⁶ 10⁶ ప్లస్ 1.6 × 10⁶ మైనస్ 1.6 × 10⁶ 0 మైనస్ 1.6 × 10⁶ 1.6 × 10⁶ into Q1 Q2 Q3 is equal to, so R1 2 into 10⁵ P value R3. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రియాక్షన్ ఫోర్సెస్ సో కనిపిస్తున్న పైన ఇవి రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. రియాక్షన్ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఓకేనా. రియాక్షన్ ఫోర్సెస్ పైన రాసిన చూడండి ఒకసారి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు ఒక మెథడ్ అనమాట. చూడండి ఒకసారి. సో ఫస్ట్ దాని యొక్క ఎలిమెంట్ ఫస్ట్ రియాక్షన్ ఫోర్సెస్ అయితే రో ఇంటూ కాలమ్, దట్ ఈస్ 10⁶ into Q1 minus 10⁶ into Q2 plus 0 into Q3 is equal to R. First equation. Next our reaction forces third equation ఉంది. So first ఇది find out చేసి Q1 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 అయిపోయింది, minus 10⁶ into Q2 ఇది టర్మ్ అంతా 0 అయిపోయింది. టర్మ్ అంతా 0 అయితే that is plus 0 is equal to R1. So R1 మనం ఎలా రాయొచ్చు, minus 10⁶ into some value. Q2 value ఎంత ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 0.076 ఇంత వాల్యూ. ఓకేనా. సో R1 ఎంత అయితే అంత. సో R1 మనకు వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే -76 × 10⁻³ -76 × 10⁻³ న్యూటన్స్. సో ఎంత రూల్ అనేది అప్లై అయింది. సో థర్డ్ ఈక్వేషన్ తీసుకోండి. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, దీన్ని ఫస్ట్ రోని మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేసింది ఫస్ట్. సెకండ్
సో థర్డ్ దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. 0 ఇంటూ, ఎందుకంటే థర్డ్ దాన్ని తీసుకున్నాను రియాక్షన్ థర్డ్ ఉంది కాబట్టి, ఇంటూ Q1 minus 1.6 into 10 to the power of 6 into Q2 plus 1.6 into 10 to the power of 6 into Q3 is equal to R. So చూడండి ఒకసారి, ఇది ఆల్రెడీ 0, Q3 0 అవడం వల్ల డిస్ప్లేస్మెంట్ 0 అవడం వల్ల Q3 0 అవడం వల్ల ఈ టర్మ్ కూడా 0. సో రిమైనింగ్ ఏమి చూడండి ఒకసారి, 1.6 into 10 to the power of 6 Q2 it is equal to R3. ఓకే. సో నేను కింద కనిపించట్లేదు అనుకుంటా మీకు. సో డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసేది ఆ Q2 వాల్యూ 0.073. సో R3 వాల్యూ ఎంత వచ్చిందంటే, R3 is equal to reaction forces ఎంత వచ్చిందంటే minus 121.6 minus 121.6 into 10 to the power of 3 newtons. రియాక్షన్ ఫోర్సెస్ నెగిటివ్ వచ్చినాయి. ఎందుకు వచ్చిన ఈక్వేషన్లో ఆ Q2 సబ్జెక్ట్ చేస్తే మనకి R3 వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇది కాదు మనం ఫైండ్ అవుట్ చేయగలం, ఇది కాదు. సో ఆల్రెడీ స్ట్రెస్సెస్ స్ట్రెయిన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం స్ట్రెస్సెస్ స్ట్రెయిన్స్? సార్ చూడండి ఒకసారి, ఫస్ట్ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయండి. స్ట్రెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్. చూడండి ఒకసారి, స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ అంటే యాక్చువల్లీ ఏమంటుంది 200. చేంజ్ ఇన్ లెంత్ ఎలా మాట్లాడుతాం? Q2 డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది? ఇది డిస్ప్లేస్ అయింది Q2 ఎంత అయింది? 0.076. అంటే Q2 minus Q1 by original length by L, that is equal to Q2 minus Q1 అంటే Q2 0.076 minus 0 by 200. సో ఎంత వచ్చింది వాల్యూ అంటే, ఫస్ట్ లైన్ వాల్యూ స్ట్రెయిన్ ఎంత అయిందంటే 3.84 into 10 to the power of minus 4. ఎంత వచ్చింది? 3.84 into 10 to the power of minus. సో క్యాలిక్యులేట్ చేసింది minus 4. సో చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ అంటే ద రేషియో యూనిట్స్ ఫర్ స్ట్రెయిన్. అలాగే 2 ఫైండ్ అవుట్ చేయండి, స్ట్రెయిన్ 1 ఫైండ్ అవుట్ చేయండి. అంటే 2 ఎలిమెంట్స్ కాబట్టి 2 ఉంటాయి. స్ట్రెయిన్ 1 ఫైండ్ అవుట్, ఫస్ట్ ఎలిమెంట్లో స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయండి, సెకండ్ ఎలిమెంట్లో స్ట్రెయిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? U3 మైనస్ Q2 మైనస్ Q3 కింద రాసుకోవచ్చు. ఓకేనా. సో Q2 మైనస్ Q3 by L2. సో దట్ ఈస్ ఈక్వల్ టు Q2 అంటే 0.076 by L2 వాల్యూ ఎంత? లెంత్ 100. సో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే స్ట్రెయిన్ ఇన్ సెకండ్ దాంట్లో 7.69 into 10 to the power 7.69 into 10 to the power minus 4 వచ్చింది. నాకు ఎప్సిలాన్ 1 వచ్చేసింది, ఎప్సిలాన్ 2 వచ్చేసింది. దీన్ని బట్టి సిగ్మా 1 is equal to E into ఎప్సిలాన్ 1 E1. ఫస్ట్ దాని యొక్క యంగ్ మాడ్యులస్ ఎంత? 200. సారీ 2 into 10 to the power 5. 2 into 10 to the power 5 into ఎప్సిలాన్ ఎంత? 3.84 into 10 to the power minus 4. సిగ్మా వచ్చేసింది. సిగ్మా 2 it is equal to E2 into epsilon 2. That is equal to E2 value ఎంత? 83 into 10 to the power of 3. 83 into 10 to the power of 3 into epsilon 2, that is 7.69
10 to the power of minus 1. సో ఫస్ట్ దాని యొక్క స్ట్రెస్ ఎంత వచ్చిందంటే 76.8 న్యూటన్ పర్ mm square. ఫస్ట్ ది sigma 2 strain, that is compressed strain, 63.8 వచ్చింది న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఇది యాక్చువల్ ప్రాబ్లం. మనకి అడిగిన స్ట్రెయిన్స్ ఫైండ్ అవుట్ చేసాం, స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసాం. జస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ గా నుంచి చూడండి ఒకసారి. ఫస్ట్ మనకు అడిగించింది ఏంటిది? డిటర్మైన్ ద నోడల్ డిస్ప్లేస్మెంట్ అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్స్. డిస్ప్లేస్మెంట్స్ ఇక్కడ అండర్లైన్ చేస్తాను. డిటర్మైన్ ద నోడల్ డిస్ప్లేస్మెంట్స్, స్ట్రెస్ స్ట్రెయిన్స్ ఇండ్యూస్డ్ ఇన్ ద బార్ ఎలిమెంట్లో స్ట్రెస్సెస్ స్ట్రెయిన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఫస్ట్ దానికి ఏరియా 1000 mm స్క్వేర్ ఇచ్చాడు. యంగ్ మాడ్యులస్ 2000 into 2000 gigapascal, that is equal to 2 into 10 to the power of 5 Newton per mm square. A2 దానికి ఏరియా 2000 mm స్క్వేర్ ఇచ్చాడు. E2 యంగ్ మాడ్యులస్ 83 gigapascal ఇచ్చాడు. దాన్ని న్యూటన్ పర్ mm స్క్వేర్ లో కన్వర్ట్ చేసుకున్నాం. న్యూటన్ పర్ mm స్క్వేర్ లో కన్వర్ట్ చేసుకున్నాం. సో 83 into 10 to the power of 3. మన డయాగ్రామ్లో ఇలా డయాగ్రామ్ ఇచ్చాడు. నోడ్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 కింద కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ దాని యొక్క లెంత్ 200 ఇచ్చాడు. సెకండ్ దాని యొక్క లెంత్ 100 ఇచ్చాడు. అటు నోడ్ దగ్గర నోడ్ 2 దగ్గర 2 into 10 to the power of 5 అంత కూడా అప్లై అవుతుంది. ఓకేనా? ప్రాబ్లం ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ నోడ్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ అంటే ఇది నోడ్ 1, 2, 3. ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, 2 నోడ్స్ ఉన్నాయి. ఓకేనా? 1, 2, 3 ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ నోడ్ ఏమో ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 1 to 2 మిడిల్లో ఉంది. సెకండ్ ఎలిమెంట్ ఏమో 2 to 3 ఉంది. సో మనకి ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు. స్టిఫ్నెస్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ దానికి స్టిఫ్నెస్ ఫైండ్ అవుట్ చేయండి, సెకండ్ దానికి స్టిఫ్నెస్, దాని నుంచి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే K1 is equal to A1 E1 by L1 into 1 minus 1 minus 1 1. ఓకేనా? ఇట్ ఇస్ ఇన్ బిట్వీన్ 1 to 1 2 గుర్తుపెట్టుకోండి. సో నేను ఏ వాల్యూ సబ్మిట్ చేసా, ఈ వాల్యూ సబ్మిట్ చేసా, ఎల్ వాల్యూ సబ్మిట్ చేసా, అన్నీ వేసాను. సో 1 to 1 2 నాకు ఎంత వచ్చింది? వాల్యూ అంతా 10 to the power of 6 వచ్చింది. 10 to the power of 6, 10 to the power of 6, 10 to the power of minus 10 to the power of 6, 10 to the power of, అంటే 1లో ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన వాల్యూ 10 to the power of 6 కాబట్టి దీన్ని లోపల పంపించండి సరిపోదు. ఓకేనా? అలాగే K2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. K2 is equal to A2 E2 by L2. సో 1 minus 1 minus 1 1, 2 A2 value 2000 into 83 into 10 to the power of 3 by L లో 100 ఇచ్చాడు. 100. సో వేస్తే నాకు ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 1.6 into 10 to the power of 6 వచ్చింది. బ్రాకెట్లో 1 minus 1. సో ఈ 1.6 into 10 to the power of 6 కూడా లోపల పంపించేది. లోపల పంపించేస్తే 1 into 10 1.2 into 1.6 into 10 to the power of 6, that is 1.6 into 10 to the power of 6 అలా మల్టిప్లై చేస్తే నాకు ఈ రిలేషన్ వచ్చింది. ఇట్ ఈస్ ఇన్ సెకండ్ K2, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2 to 3. అందుకే నేను 2 3 2 3 కింద రాశాను. సో ఫస్ట్ స్టిఫ్నెస్ వచ్చింది, K2 వచ్చింది, K1 వచ్చింది. ఓకేనా? సో K1 వచ్చింది, K2 వచ్చింది. ఈ రెండింటి నుంచి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రాయండి. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ దట్ ఇస్ K is equal to K1 plus K2. K1 K2 గ్లోబల్ స్టిఫ్నెసెస్ అంటే ఈచ్. సో ఒకదాని ఫస్ట్ దాని యొక్క స్టిఫ్నెస్, సెకండ్ దాని యొక్క స్టిఫ్నెస్, దీని నుంచి గ్లోబల్ స్టిఫ్నెస్ అంటే K రాయండి. ఎలా రాయాలి? సో ఫస్ట్ 1 2 3 కింద కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ కాలం 10 to the power of 6, సెకండ్ కాలం minus 10 to the power of 6, థర్డ్ కాలం ఉంది కాబట్టి థర్డ్ కాలం లేదు. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే సో ఫస్ట్ దాంట్లో సెకండ్ రో ఫస్ట్ కాలం minus 10 to the power of 6,
సెకండ్ కాలం మైనస్ 10 to the power of 6 10 to the power of 6 ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది సార్ 2/2 1.6 into 10 to the power of 6 అందుకే ప్లస్ రావడానికి కారణం 10 to the power of 6 ప్లస్ అంటే రెండు ఇచ్చిన వచ్చినట్లన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి 1.6 ఓకేనా సెకండ్ రో థర్డ్ కాలం minus 1.6 into 10 to the power of 6 minus 1.6 into 10 to the power of 6 3 third row first column 0 third లేదు కాబట్టి third by 3/2 లేదు 2 ఉంది కదా సో third row second column minus 1.6 into 10 to the power of 6 third row third column 1.6 into 10 to the power of 6 1.5 into 6 సో దీని నుంచి అప్లై సో ఈక్వేషన్ KQ is equal to F అంటే K matrix, proper matrix, K matrix, Q matrix, F matrix, forces. So each one force 1 2 దగ్గర ఫిక్స్ అయి ఉంది కాబట్టి 0 2 దగ్గర లోడ్ అప్లై అవుతుంది దట్ ఈస్ 2 into 10 to the power of 5 లోడ్ 2 దగ్గర సో అందుకనే 2 into 10 to the power of 5 ఇవ్వడానికి గల కారణం నేను బౌండరీ కండిషన్స్ అప్లై బౌండరీ కండిషన్స్ ఓకేనా ఇది స్టెప్ 2 ఇది స్టెప్ 3 అప్లై బౌండరీ కండిషన్స్ అంటే ఎక్కడైతే ఫిక్స్ అయిందో ఆ ఎలిమెంట్స్ ని రోస్ కాలమ్స్ డిలీట్ చేసేస్తాం డిలీట్ చేస్తే మనకి ఏమో మిగిలింది ఓన్లీ ఒక ఎలిమెంట్ మిగిలింది -10 to the power of 6 plus 1.6 into 10 to the power of 6 into Q2 it is equal to ఇది సో దీని నుంచి Q2 ఫైండ్ అవుట్ చేసేస్తాం Q1 already 0 Q3 already 0 because these two are fixed elements so there is no displacement at that points okay na so Q1 is 0 Q3 0 Q2 0.76 mm వచ్చింది దాని నుంచి రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి సో రియాక్షన్ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ R1 2 into 10 to the power of 3 5 so R3 సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది సో యాజ్ యూజువల్ రియాక్షన్ ఫోర్స్ మొత్తం ఈక్వేషన్ రాసుకోండి Q2 రాసుకోండి రియాక్షన్ ఫోర్సెస్ R1 R3 కింద రాయండి సో మళ్ళీ రోస్ కాలమ్స్ ఫస్ట్ రో కాలమ్ చేయండి థర్డ్ చేయండి ఆటోమేటిక్గా విల్ గెట్ R1 R2 ఓకేనా సో రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి R1 R3 ఇలా రాసుకోండి సో మనకి యాజ్ యూజువల్ ఈక్వేషన్ అంతా రాసుకోండి Q1 Q2 Q3 ఫోర్స్ రియాక్షన్ ఫోర్సెస్ రాసుకోండి రాసుకున్న తర్వాత 1 కి 2 కి మాత్రమే రోస్ కాలమ్స్ సో మల్టిప్లై చేస్తే ఫస్ట్ దానికి ఈక్వేషన్ వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్ అలాగే ఇది సెకండ్ థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే R1 వాల్యూ వచ్చేసింది సెకండ్ ఈక్వేషన్ కూడా ఈ రో అంతటిని కాలంతో మల్టిప్లై చేస్తే R2 వచ్చేసింది సో R1 R3 వచ్చేసింది దీని తర్వాత స్ట్రెసెస్ స్ట్రెయిన్స్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేస్తాం స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ అంటే దట్ ఈస్ ఫస్ట్ Q1 నోడ్ 1 దగ్గర డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ Q2 minus Q1 by LA చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెయిన్ ఫస్ట్ దాంట్లో వచ్చేస్తుంది సో Q2 ఆల్రెడీ మనకు వచ్చిన వాల్యూ ఒరిజినల్ లెంత్ ఉంది సో దాని బట్టి స్ట్రెయిన్ వచ్చేస్తుంది వెరీ నో యూనిట్స్ ఉండవు అలాగే E2 ε2 ఇట్ ఈస్ ఈక్వల్ టు యాక్చువల్గా Q3 minus Q2 చేయండి Q3 minus Q2 చేస్తే అప్పుడు స్ట్రెయిన్ ఇన్ నెగిటివ్స్ వచ్చింది నెగిటివ్స్ వస్తాయి సో అప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ అంతా కూడా ఈ వాల్యూ సో మైనస్ సో ఆటోమేటిక్ ఇది మైనస్ వచ్చింది అంటే కంప్రెసివ్ స్ట్రెస్ ఆ లోడ్ అనేది దీని మీద యాక్ట్ అవుతున్నప్పుడు ఆ లోడ్ అనేది సో నాకు స్ట్రెస్సెస్ కూడా వచ్చేసింది సిగ్మా 1 వచ్చేసింది సిగ్మా 2 వచ్చింది ఎందుకు సార్ సిగ్మా 1 పాజిటివ్ సిగ్మా 2 నెగిటివ్ వచ్చినట్టు చూడండి ఒకసారి ఎలిమెంట్ ఇలా ఉంది కదా ఓకేనా ఇలా ఉంది ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ నోడ్ 1 దగ్గర ఫిక్స్డ్ నోడ్ 2 దగ్గర ఫిక్స్డ్ ఇక్కడ ఏమవుతుంది లోడ్ అనేది ఇలా అప్లై అవుతుంది ఎంత 2 into 10 to the power of 5 సో ఇందులో టెన్సైల్ అవుతుంది ఈ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ టెన్సైల్ అవుతుంది అందుకే పాజిటివ్ 76.82 సెకండ్ ఎలిమెంట్ కంప్రెస్ అవుతుంది
ఇందులో స్ట్రెయిన్ అవుతుంది, కంప్రెసర్ స్ట్రెయిన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారం ఇలాంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ రప్పించాలి. ఓకేనా? అర్థమైందా? స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్ట్రెయిన్ ఇప్పుడు ఏం చేసాం, ఇచ్చిన ఎలిమెంట్ని డిస్క్రైబ్ చేసాం, డిస్క్రైడైజేషన్ చేసాం, ఈ ఈక్వేషన్ అప్లై చేసాం, అలాగే బౌండరీ కండిషన్స్ అప్లై చేసాం థర్డ్ స్టెప్లో. ఓకేనా? ఫోర్త్ స్టెప్లో రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేసాం, ఫిఫ్త్ స్టెప్లో స్ట్రెసెస్ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది పద్ధతి, ఇది మోడలింగ్. ఓకేనా? మోడల్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ.